హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మరోసారి చేద్దామా? వినిపించట్లేదు, కాసేపు కొంచెం గట్టిగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఓకే, ఇప్పటివరకు చిన్నపిల్లలు అందరం కూడా చక్కని డాన్సెస్, అలాగే చక్కని ఆన్సర్స్ మనం చూసాము. సాంగ్స్, కొద్ది నిమిషాలు చిన్న మెసేజ్. నా జీవితంలో నేను వాట్ ఐ కేమ్ అక్రాస్ ఆఫ్టర్ నోయింగ్ జీసస్ అండ్ హూ ఇస్ జీసస్, జస్ట్ కొన్ని విషయాలు మీతో పంచుకుందామని ఐ వాంట్ టు షేర్. సిస్టర్ పరిచయం చేసినట్టుగా నా పేరు రవికుమార్. ఒక 15 years బ్యాక్ నేను హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాను. సో సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను. చేస్తూ ఎప్పుడు వీలు కుదిరినప్పుడల్లా మన సోదరులతో పాటు దేవుడి గురించి షేర్ చేసుకోవడం ఒక హ్యాబిట్గా చేసుకున్నాను. కానీ ఎవరు హూ ఐ యామ్ అంటే, ఇప్పుడు ముందుగా మనం క్రిస్మస్ గురించి మనం వింటున్నాము, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాము, మెరీ మెరీ క్రిస్మస్ అని చెప్తున్నాం. బట్ ఈ క్రిస్మస్ ఏంటి? ఈ క్రిస్మస్ గురించి మనము ఒకసారి ఆలోచించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ ఎక్కడ చూసినా, ఏ దేశంలోనైనా, ఇన్ ఎనీ కంట్రీ ఇఫ్ యూ సీ దే విల్ బి సమ్ పీపుల్ సెలబ్రేటింగ్ దిస్ క్రిస్మస్, బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎక్కడైనా మీరు చూసినప్పుడు, అంతెందుకు మన భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా, ఏ గ్రామంలోనైనా, అది మారుమూల గ్రామం అయినా ఉండొచ్చు, ఏదో ఒక ఇంట్లో, ఒక చిన్న ఇంట్లోనైనా, ఏదో ఒక పెద్ద హౌస్లోనైనా ఒక స్టార్ వేలాడుతూ ఉంటుంది. చక్కగా వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఇట్ ఈస్ అ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఫర్ దిస్ ఫెస్టివల్. అంత ప్రసిద్ధి చెందింది క్రిస్మస్. ఇప్పటి నుంచే కాదు, 2000 years బ్యాక్ నుంచి కూడా ఈ క్రిస్మస్ అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో, మన దేశంలో కూడా సెలబ్రేట్ చేసుకునే క్రిస్మస్. ఇది జస్ట్ ఫర్ క్రిస్టియన్స్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. జీసస్ అసలు ఏంటి అంటే క్రిస్మస్, ఈ క్రిస్మస్లో బైబిల్ సెలవిస్తుంది, ప్రజలందరికీ కలగబోవు మహా సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్పి ఒక దేవదూత, ఏంజిల్ ఆఫ్ గాడ్, అపియర్డ్ టు ద షెపర్డ్స్. 2000 years బ్యాక్ ఒక దేవదూత ప్రత్యక్షమై అక్కడ ఉన్న షెపర్డ్స్కి తెలియజేయడం జరుగుతుంది. ఏంటి ఆ సంతోషకరమైన సువర్తమానం? ఇందాక మనం స్కిట్ చూసాం. ఒక్కొక్కరు ఒక బాధ, ఒక్కొక్కరు ఒక దుఃఖము, ఒత్తిడి, ప్రెషర్, టెన్షన్స్ ఇన్ లైఫ్, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. వీటన్నిటికీ ఏమైనా, ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఏమన్నా జవాబు ఉందా? డూ వీ హ్యావ్ ఎ సొల్యూషన్? వీ హ్యావ్ మనీ, వీఆర్ ఎర్నింగ్ మనీ, బట్ మనీ కెనాట్ బై ఎనీథింగ్. ఇట్ కెనాట్ బై ఎవ్రీథింగ్. మనలో ప్రెషర్ని తీసేయలేదు, మనలో టెన్షన్ తీసేయలేదు, మనలో ఉన్న ఒత్తిడిని తీసేయలేదు, సూసైడల్ థాట్స్ని తీసేయలేదు. అలాగే చాలా మనకు తెలుసు, హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉన్న ఆ సమస్యలను తీయలేదు, అది మనమే పరిష్కరించుకోవాలి. అదేవిధంగా మన బ్లడ్ రిలేషన్స్ నుంచి వచ్చిన సమస్యలు కానీ, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కానీ, చాలా చాలా ప్రాబ్లమ్స్ మనం వ్యక్తిగతంగా, మన ప్రొఫెషనల్ లైఫ్లో, మన జాబ్ లైఫ్లో, మన ఫ్యామిలీస్లో చాలా మనం చూస్తూ ఉంటాం. ఎవ్రీడే లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్ ఫర్ అస్. మనందరికీ తెలుసు, ఎవరిని మనం టచ్ చేసినా ఏదో ఒక బ్యాటిల్ గుండా వెళ్తాం, ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది మన మనసులో, మన హృదయంలో. ఒకటి పోయిందంటే ఇంకొకటి వస్తూ ఉంటుంది, ఇంకొకటి మనం జయించామంటే ఇంకొకటి వస్తూ ఉంటుంది. ఎంత సంపాదించినా, ఎంత కొనుక్కున్నా, ఎంత వెల్ సెటిల్ లైఫ్ అనుకున్నా కూడా ఏదో తృప్తి లేని జీవితం అనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ఇది మరి ఇలాంటి లైఫ్ని మనం నిజంగా ఈ క్రిస్మస్ టైంలో మనం వింటూ ఉంటాం. క్రిస్మస్ బ్రింగ్స్ జాయ్, క్రిస్మస్ బ్రింగ్స్ పీస్, క్రిస్మస్ టైంలో మనం రిజాయిస్ అవుతాం అంటాం. ఇవన్నీ మన నిజమేనా? ఈజ్ దట్ ఆల్ రియల్ ఇన్ రియల్ లైఫ్? మన రియల్ లైఫ్లో ఇవి నిజంగా పడుకొచ్చేవేనా, లేకపోతే జస్ట్ ఆ క్రిస్మస్ టైంలో ఈ మాట్లాడే మాటలా? కానీ బైబిల్ సెలవిస్తుంది, బర్త్ ఆఫ్ జీసస్ అంట
అక్కడ వచ్చిన దేవదూత చెప్పడం జరిగింది ఏంటంటే, ప్రజలందరికీ కలగబోవు మహాసువర్తమానము, గుడ్ న్యూస్. ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్. ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఎ గుడ్ న్యూస్ టు ద వరల్డ్, టు ఎవ్రీ వన్, దట్ ఇట్ బ్రింగ్స్ జాయ్ టు ఎవ్రీ వన్ టు ద వరల్డ్ అని సెలవిస్తుంది. మరి బైబిల్ రాంగా? బైబిల్లో ఉన్న మాట 2000 years బ్యాక్ వరకైనా, ఆయన పుట్టిన టైంలో మాత్రమేనా? ఇప్పుడు అది వర్తిస్తుందా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఐ కెన్ సే వన్ థింగ్, దేర్ ఆర్ సో మెనీ టెస్టిమనీస్, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. కానీ నా సాక్ష్యం కూడా నేను చెప్పి ముగించేస్తాను. క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగే పండుగ. ఇది యూనివర్సల్ యాక్సెప్టెన్స్ పండుగ. అదేవిధంగా క్రిస్మస్ టైంలో అనేక మంది క్రైస్తవులు కావచ్చు, అలాంటి ఫ్రెండ్స్ కావచ్చు, మన క్లోజ్ ఫ్రెండ్స్ ఈ సీజన్లో అనేక డొనేషన్స్ చేస్తూ ఉంటారు. బికాస్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద బైబుల్. జీసస్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమామయుడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమామయుడు, ప్రేమా స్వరూపి. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ ఫర్ ద వరల్డ్. ఆయన దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడు అంటే తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించేశాడంట. ఆ ప్రేమను పొందుకున్న వారు మాత్రమే నిజమైన ప్రేమ చూపించగలరు. ఐ ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ మై లైఫ్. మన సహోదరులు చూసినప్పుడు కూడా ఈరోజు మన రాజ్ వర్మ కానీ, అలాగే మిగతా అపార్ట్మెంట్లో ఉన్న రెసిడెంట్స్ అందరూ కలిసి ఈ క్రిస్మస్ టైంలో, ఈ ఫెస్టివల్, ఈ క్రిస్మస్ సీజన్లో ఏదో ఒకటి ఆ లవ్ని మేము కూడా చూపించాలి. మనం చూసుకుంటూ ఉంటాం మ్యారేజ్ యానివర్సరీ కానీ, లేకపోతే పెళ్ళిళ్ళు కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ చాలా ఘనంగా చేసుకుంటాం. బట్ దిస్ ఈజ్ ఎ క్రిస్మస్, ఒక ఫెస్టివల్ లాంటిది. సో ఇది ఒకళ్ళ ముందుకొచ్చి, కొద్దిమంది ముందుకొచ్చి ఖర్చు పెట్టి చేస్తానంటే దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ they received the love from Jesus and they want to show that love to each of you. కేవలం అది ఎవరైతే అనుభవిస్తారో అది వారు మాత్రమే పంచుకోగలరు. బికాస్ బైబిల్ సేస్ గాడ్ ఈజ్ లవ్ అండ్ గాడ్ ఈజ్ సెంట్ హిస్ బిగాటెన్ సన్ జీసస్ టు ద వరల్డ్ బికాస్ హీ లవ్డ్ ద వరల్డ్, హీ లవ్డ్ ద పీపుల్ టు ఫర్గివ్ ద సిన్స్. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక తన కుమారుడు, ఆయన పేరే యేసు అని పెట్టబడును అని బైబిల్ సెలవిస్తుంది మాథ్యూ 1:21లో. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ జీసస్ ఈస్ టు సేవ్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్. ఇట్ మైట్ బి మిస్టేక్స్, వాట్ ఎవర్ వీ కెన్ కాల్. అది సిన్స్ అంటారు క్రిస్టియన్స్, జనరల్గా అది మిస్టేక్స్ అంటాం, వీక్నెస్ అంటాం, దుఃఖం అంటాము, వరీ అంటాము. లేకపోతే ఇప్పుడు మనం చూసాము ఆ స్కిట్లో కూడా వాళ్ళన్నీ ఒక్కొక్కటి చాలా కేటగరైజ్ చేసి చూపించారు. మన లైఫ్లో మనం పొందే ఒత్తిడి అది ఎప్పుడు పోదు, అది చాలా టెంపరీగా ఉంటుంది. ఇందాక ఎమోషన్స్ గురించి కూడా మాట్లాడారు. ఎమోషన్స్ విల్ డిసీవ్ us. ఎమోషన్స్ అనేది ఆ కొంత టెంపరీ వరకు మాత్రమే ఉంటుంది. మోటివేషన్గా ఎవరైనా మాట్లాడినా, ఏదైనా చెప్పినా ఇన్స్పైర్ అయ్యి మనం డిసిషన్ తీసేసుకుంటూ ఉంటాం. మనం ఎవరికైనా నచ్చినప్పుడు, మనకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు వెంటనే ఎమోషనల్గా మనం నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. బట్ తీసుకున్న తర్వాత బాధపడతా ఉంటాం. సో వాట్ ఎవర్ బీ ద రీజన్, జీసస్ యాజ్ ద సొల్యూషన్. అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎలా చెప్పగలవు నువ్వు? హౌ కెన్ యూ సే దట్? హౌ కెన్ యూ సే దట్ ఎవ్రీ ప్రాబ్లం జీసస్ యాజ్ ద సొల్యూషన్? బికాస్ ఐఎమ్ వన్ ఆఫ్ ద విక్టిమ్. నేను హిందూ కుటుంబంలో పుట్టాను. మా ఫ్యామిలీ అంతా హిందూస్. ఇప్పటికీ మా ఫాదరు హిందూగానే ఉన్నారు. బట్ ఐ లవ్ జీసస్. నేను నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, వెన్ ఐ గాట్ టు నో అబౌట్ జీసస్, ఆయన ఆయన గురించి బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు ఆయన ప్రేమామయుడు అని ఉంది. ఒక చాలా దారుణంగా జీవించిన వ్యక్తిని నేను. అన్ని వ్యసనాలు, ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కలిగిన వ్యక్తిని. ఒకరోజు సూసైడల్ థాట్స్ కూడా వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు, జస్ట్ యూ ప్రే టు జీసస్ వన్స్, ట్రై అవుట్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, దెన్ యూ చెక్ అవుట్ యువర్ లైఫ్. ఒకసారి నువ్వు ట్రై చేసి చూడు అని అన్నప్పుడు ఐ ట్రైడ్ జీసస్. దెన్ నా సూసైడల్ థాట్స్కి ఒక మంచి డైరెక్షన్ ఇవ్వడం. ఐ డోంట్ సే దట్ మనం జీసస్ నమ్ముకుంటే మనకు అన్నీ తీరిపోతాయి, సమస్యలు ఏముండవు.